కాటేరమ్మ కొడుకులందరూ వచ్చి వరుసగా నిలబడంట్రా. ఎప్పుడన్నా బలి మొదలయ్యేది? నా బ్యాట్ బౌండరీల కోసం కుత్తలాడుతోంది. త్వరగా చెప్పన్నా, ముందు ఎవరిని కాటేరమ్మకు బలిద్దాం? మన వీరబాదుడుకు ముందుగా బలయ్యేది రాజస్థాన్ రాయల్స్. నువ్వు ముహూర్తం పెట్టి మాకు బొట్టు పెట్టి బరిలో దింపడం ఆలస్యం. పోటుకు పోరు, వేటుకు 6 కొట్టి పడేస్తా. మొత్తం నువ్వే కొడితే నేను బ్యాట్ పిసుకుంటూ కూర్చోవాలా ఏంట్రా? ఫస్ట్ 6 ఓవర్స్ పవర్ ప్లే మొత్తం నాకే సొంతం. ప్రతి ఓవర్ 5 బాల్స్ బౌండరీస్, లాస్ట్ బాల్ సింగిల్ తీసుకుంటా. ఈ ప్లాన్ అదిరిపోయిందిరా. కాకపోతే నేను స్ట్రైక్ తీసుకుంటా, నువ్వు అంపైర్ పక్కన రెస్ట్ తీసుకో. ఈ రెస్ట్ తీసుకోవడాలు, స్ట్రైక్ రొటేట్లు చేయడాలు నాకు చెప్పొద్దన్నా. నాకు తెలిసింది ఒకటే, వచ్చామా పిచ్చ కొట్టుడు కొట్టామా, వెళ్ళి అమాయకంగా ఫేస్ పెట్టుకుని కూర్చున్నామా, అంతే. ఇదైతే నిజంరా బాబు. హెడ్డును చూస్తే ఎవడైనా వీడు గొడ్డులాగా ఉన్నాడు, బాల్ని కొడతాడు అనుకుంటారు. కానీ నువ్వేంట్రా బాబు, చూడడానికి మిల్క్ బాయ్ లాగా ఉంటావు, బరిలో దిగితే మిసైల్ బాయ్. కరెక్ట్ చెప్పావు కమిన్స్. వీడు SRH మిసైల్, అందిన కాడికి తుడిచిపెట్టేసి వస్తాడు. కానీ నేను తుఫాన్, అందినది అందనిది అంతా తుడిచిపెట్టేస్తా. మీదేనా 2 ఆయుధాలు. మిమ్మల్ని దాటి SRH కోటను బద్దలు కొట్టాలంటే దమ్ము ఎవరికీ లేదు. వాళ్ళు ఆయుధాలైతే మరి మేమేంటో ఆటలు అట్టిపడలమా? ఓ, మొన్న వీణ్ణి కూడా కొనేసింది కావ్యబాబ. మర్చిపోయానే, నువ్వు కూడా దమ్మున్న బ్యాటర్ వేషన్. నిన్ను కూడా టైం చూసి శత్రువుల మీదకి సంధిస్తా. మరి నా సంగతి ఏంటి? వాళ్ళందరినీ నువ్వు సంధించుకుంటూ కూర్చుంటే నేను సమోసాలు తింటూ కూర్చోవాలా ఏంటి? మిడిల్ ఆర్డర్లో వీడు కూడా ఉన్నాడు కదా, కవర్ చేద్దాం. నిన్ను మర్చిపోతానా క్లాసన్? నువ్వు నా మిడిల్ ఆర్డర్ మిసైల్వి. వాళ్ళందరూ మిసైల్స్ అయితే నేనేంటి? అడుగుతున్నాను కదా, నేనేంటి? వామ్మో, ఇంకొకటి వచ్చాడు. ఒరే, ఒక్క టీంలో ఒక్కరో ఇద్దరో హిట్టర్లు ఉంటారా? SRHలో ఏంట్రా మొత్తం మీరే ఉన్నారు. ఇది IPL టీమో అనుభవముల ఫ్యాక్టరీనో నాకే అర్థం కావడం లేదు. అదంతా కాదన్నా, నా ప్లేస్ ఏంటి, నన్ను ఎలా వాడుకుంటావు, నాకంత క్లారిటీ కావాలి. నువ్వు ఆగరా బాబు. మిమ్మల్ని తలుచుకుంటే నాకే భయం వేస్తుంది. పాపం, ఇంతమంది మీద పడిపోతే అపోజిషన్ టీం పరిస్థితి ఏంట్రా? అసలు మిమ్మల్ని తట్టుకునే దమ్ము ఎవరికుందిరా బాబు? నాకుంది కమిన్స్. మీ కోటను సునామీలా ముంచేస్తా, సూర్యుడిలా మండిస్తా, చీకటిలా కమ్మేస్తా. సంజన్న, రీసెంట్ గా త్రివిక్రమ్ సినిమాలు ఏమైనా చూసావా ఏంటి? ఈ మధ్య 2-3 సినిమాలు చూశాను. ఎలా కనిపెట్టావు తమ్ముడు? ఆ పంజులు ప్రాసలు చూస్తూ తెలిసిపోతుందన్నా. ఏదో తమ్మి, మ్యాచ్లు లేక బోరు కొట్టి వరుసగా సినిమాలు చూస్తూ కూర్చున్నా. కాస్త ఆ సినిమాలకు, నీ సినిమా డైలాగులకు బ్రేక్ ఇచ్చి లైన్లోకి రా. వచ్చా. ఏంటి? హలో సంజు అన్న, నీకు ఇక్కడేం పని? నువ్వు కొంచెం చెప్తావా నాకు? ఏంట్రా అంత మాట అంటావు? ప్యాట్ కమిన్స్ తో మాట్లాడుతున్నా, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ నేను. ఏందన్నా, త్రివిక్రమ్ సినిమాల్లో ఇంకా కిక్కు దిగలేదా? ఫస్ట్ 3 మ్యాచ్లు కెప్టెన్ నేను. చెయ్యి బాలేదు, నేను కెప్టెన్సీ చేయలేను, బ్యాటింగ్ ఆడతా అన్నావు కదా. అలా కాదురా, ఫస్ట్ 3 మ్యాచ్లకే నువ్వు కెప్టెన్, తర్వాత ఎలాగో నేనే కెప్టెన్ కదా అన్నా. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. నువ్వు కెప్టెన్ కానప్పుడు నువ్వు ఇక్కడ ఉండకూడదు, నేనే మాట్లాడుకుంటా. నీ తస్సదియ్యా. ఏందయ్యా సంజు శాంసన్, ఏరు దెబ్బ పెట్టుకొని సినిమాలు చూస్తూ కూర్చుంటే ఇలా కెప్టెన్సీ పోతుంది. ఆ మాత్రం గెస్ చేయలేదా నువ్వు? ఓ మై డాడీ, మిస్ అయిపోయింది. ఓకే ప్యాట్ కమిన్స్, మనం మళ్ళీ ఇంకోసారి తలబడే ఛాన్స్ వస్తుంది. ఆ రోజున మళ్ళీ నేనే ఇక్కడ నిలబడతాను. అయినా ఈ తొక్కలో డిస్కషన్ నాకు అర్థం కావట్లేదు. గట్టిగా చూస్తే 7 వికెట్లు ఆడేవాళ్ళు, తీసి పడేస్తే 2 నిమిషాలు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏంట్రా తీసి పడేస్తావా? ఒక్కొక్కడు ఒక అనుభవంరా. కాటేరమ్మ కొడుకులరా వీళ్ళు, వీళ్ళని ఎలా తీసి పడేస్తావురా నువ్వు? ఆ మాత్రం తెలీదా? మా వాళ్ళు బౌలింగ్ చేస్తారు, మీ వాళ్ళు బ్యాటింగ్ చేస్తారు, అవుట్ అవుతారు. అదే రియాన్ పరాగ్, నాకు తిక్క లేపద్దు. ఇది క్రికెట్ అని, బాలు బ్యాట్తో ఆడతారని నాకు తెలుసు. నువ్వు అంత ఈజీగా ఎలా తీసి పడేస్తావురా చెప్పు. మీ దగ్గర కాటేరమ్మ కొడుకులుంటే మా దగ్గర దేవర ఉన్నాడు. దేవర లాంటి బౌలర్లు ఉన్నారు. బాలుకు ఒక వికెట్ తీసి వైజాగ్ పోర్ట్లో వేలాడదీస్తాడు. ఒరే రియాన్ పరాగ్, నీకేమైనా పిచ్చా? మ్యాచ్ జరుగుతుంది హైదరాబాద్లో, వైజాగ్ ఎందుకు వెళ్ళావరా? హలో, హైదరాబాద్లో పోర్టు లేదు, అందుకే వైజాగ్కి వెళ్ళా. డైలాగ్ ఇంటెన్సిటీ కోసం ట్రై చేస్తే ఏదేదో మాట్లాడతావేంటి? ఇదిగో పరాగు, ఇవన్నీ నీకు హ్యాండిల్ చేయలేవు. కొత్తగా కెప్టెన్ అయ్యావు, నా మాటను నేను హ్యాండిల్ చేస్తా. ఎవరు చెప్పినా వినేది లేదు. ఈ టీం కి కెప్టెన్ నేను. దిస్ ఈజ్ మై టీమ్. నువ్వు ఊరికే ఉండు సంజు, వాడు అరిచి పోయేలా ఉన్నాడు, నువ్వేదో చేసేలా ఉన్నావు. ఇదిగో సంజన్న, నువ్వు కెప్టెన్ కాకుండా టీంలో ఉంటావు కదా, ఆ విధంగా మాట్లాడు, తప్పేముంది? నీకు తెలియదు యశస్వి, నువ్వు కెప్టెన్ అన్నప్పుడే తెలుస్తుంది. కెప్టెన్ గా మాట్లాడితేనే కిక్ ఉంటుంది. ఏమోలే, అయినా ఈ తొక్కలో టీంకి ఇంత బిల్డప్ ఏందో నాకు అర్థం కావట్లేదు. ఏంది అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసన్, ఈ ముగ్గురిని లేపడేస్తే పక్కకి వెళ్ళిపోతారు. అదే నేను చెప్తున్నా. ఇంకా నువ్వైనా 3 చెప్పావు, నేను 7 చెప్పా, దానికి ఒప్పుకోవట్లేదు. ఇక్కడ అయిపోయిందిరా,
మీ పని అయిపోయింది. మా కాటేరమ్మ కొడుకుల్ని రెచ్చగొట్టేశారు. ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. దేవుడికి ముక్కొని గ్రౌండ్లో అడుగు పెట్టండి.